మీరు ఏం చేస్తూ ఉంటారు? రైతు సార్. రైతా? ఏం పంటలు పండిస్తారు? మిర్చి, పత్తి. ఓకే. మిర్చి ఎలా ఉంది రేట్లు? పోయిన సంవత్సరం 19 నుండి 20 అమ్మింది సార్. ఆ, ఇప్పుడు 10 నుండి 11,000. అది మీకు గిట్టుబాటు అవుతుందా? ఏం గిట్టు కూలోళ్ళకి మొక్క మొక్క టై మొక్క తెస్తే అటికి కూడా చాలట్లేదు. ఓకే. కూలోళ్ళకి మా చేతిలోకి పడుతుంది సార్. చేతిలో పడుతుంది. ఉమ్. ఓకే. మరి అదేంటి అవి మీకు 11,500 మద్దతు ధర ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు? అదే 11.5, 11.5 లేకపోతే 10,000. ఉమ్. అది బాగుంటే 11 ఆ, లేదా 11.5. ఓకే. అది సార్. మీకు పథకాలు ఏమేమి వస్తున్నాయి ఇప్పుడు? అసలేమొస్తున్నాయి బ్యాంకులు పోతే ₹1 ఆ. ఇప్పుడు ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎలా వచ్చాయి? బ్యాంకులు పోతే ఎన్నో కానీ వచ్చాయి సార్. ఆ. అది. ఆ, పథకాలు. పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతు భరోసా అని అదే అని పడి ఓకే. ₹1. రైతు భరోసా ఇదివరకు వచ్చిందా? మరి ఇప్పుడు ఇప్పుడు లోతు సార్. ఇప్పుడు లేదా? ఓకే. ఇప్పుడు మీకు రైతులకి ఎవరి పరిపాలన బాగుంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది. ఎందుకని? ఎందుకని అంతే అది మాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. అదే జగన్మోహన్ రెడ్డి గారు అరాచకం చేశారు, ఆయన అన్నీ కూడా రౌడీ వేషాలు వేశారు అంటున్నారు కదా. ఊరు చేశారు సార్. 10 మందికి బోబెట్టినోడు మంచోడా, బోబెట్టినోడు మంచోడా సార్? అది. కానీ అదే మరి ఆయన అరాచకం చేశాడు, అందుకే నేను ముఖ్యమంత్రి అయ్యాను అంటున్నారు కదా. అరాజమా చెరువా నమ్మారు. గాలి పథకాలు ఇచ్చిండు, నమ్మారు, మోసం చేసిండు, వేసారు జనం. ఇప్పుడు అసలు మీకు ఏం పథకాలు వస్తున్నాయి? ఇప్పుడు అసలు ఏముంది? ఇప్పుడు అయితే మీకు పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు సార్. 2 పిల్లలు ఏం చేస్తుంటారు? 2 చదువుకున్నారు, రైతు పని. చదువుకో అయిపోయిందా? రైతు పని చేసుకున్నాం. ఓకే. ఏం చదివారు మీ పిల్లలు? 12 చదివారండి. అంటే